నా పేరు నారాయణమూర్తి, నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. నవరత్నాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, ఈబీసీలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు గారితో ఈ కార్యక్రమం. నమస్కారం అండి కొమ్మూరి కనకారావు గారు, స్వాగతం. ఈరోజు నవరత్నాలు అనేటటువంటి పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మాదిక కార్పొరేషన్ ద్వారా లేదా మాదిక సామాజిక వర్గానికి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు, మీరు ఏ విధంగా దాని మీద అభిప్రాయపడుతున్నారు తెలపండి. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నవరత్నాల రూపంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మాదిగల పక్షం చూసుకున్నప్పుడు మునుపెన్నడూ జరిగినటువంటి సంక్షేమం ఈ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. దాదాపు 31 పథకాల ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మంది పైగా ఎస్సీ మాదిగ లబ్ధిదారులకి ఇప్పటి వరకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది ఈ ప్రభుత్వంలో జనరత్నాల రూపంలో. ఉదాహరణ చెప్పుకుంటా ఉంటే అమ్మఒడి నుంచి మొదలు పెట్టుకుంటే మాదిగల వృత్తి అయినటువంటి సహజ వృత్తి అయినటువంటి చెప్పులు కొట్టడం, డప్పులు కొట్టేటువంటి ఏదైతే ఉందో దాని ద్వారా దాదాపు 75,000 మంది చర్మకారులకి ఈరోజు ప్రతి నెల 3,000 రూపాయల ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయల సంక్షేమం కనపడతా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే గత ప్రభుత్వంలో కంటే ఏదైతే విజనరీకి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా యోగక్ష తావు లేకుండా డైరెక్ట్గా మాదిగ కుటుంబానికి వెళ్ళినటువంటి లబ్ధి ఇంత ముందు ఎప్పుడు జరగలేదు. ఈ సంక్షేమం అనేటువంటిది ఇంత పెద్ద జరగడం ఇదే ఫస్ట్ టైం అని భావిస్తా ఉన్నాం. ఆ సంక్షేమం ఏ పథకాల ద్వారా ఎంతెంత వచ్చిందో మీకు ఒకసారి వివరించగలరా? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు అమ్మఒడి కానించి మొదలు పెట్టుకుంటే చేదోడు కానీ, అదేవిధంగా కోవిడ్ ఇన్సూరెన్స్ టైంలో జరిగినటువంటి ఇది కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, జగనన్న చేదోడు కానీ, జగనన్న వసతి దీవెన కానీ, ఇట్లా చెప్పుకోవడం ఉంటే కళ్యాణ మస్తు కానీ, లా నేస్తం కానీ, అదేవిధంగా నేతన్న నేస్తం కానీ, పాస్టర్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 0 వడ్డీ పథకం కావచ్చు, ఈ విధంగా మొత్తం 31 పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మంది లబ్ధిదారులకి మాదిగలకి 15,837 కోట్ల రూపాయల సంక్షేమ నిధి ఈరోజు ప్రతి ఇంటికి గడపడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ నవరత్న రూపంతో ఇది పెద్ద ఎత్తునటువంటి సంక్షేమం మునిపెండ జరిగినటువంటి విధంగా జరిగింది. దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు మొత్తం కూడా హరిస్తున్నటువంటి గొప్ప పథకాలు మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు అన్ని పథకాలతో పాటుగా సెపరేట్గా మాదిగల కోసం ఆ సామాజిక వర్గంలో ఉన్న వృత్తి కాబట్టి డప్పు కళాకారులకి సెపరేట్గా ఒక ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పాదయాత్రలో వాళ్ళని కలిసినప్పుడు సూచనలు సలహాలు తెలుసుకొని డప్పు కళాకారులకి సెపరేట్గా ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి అని పెన్షన్ ఏర్పాటు చేయడం, ఆ పెన్షన్ ద్వారా లబ్ధి చేకూడడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందారనుకుంటున్నారు, గౌరవం పొందారనుకుంటున్నారు, ఉన్నత స్థానాలకు వెళ్ళారనుకుంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగని అని చెప్పేసి డప్పు కొట్టి చెప్పు కొట్టి మాదిగల్ని ఓట్లు వేపించుకొని ఎన్నికలు అయిపోయినాక పెద్ద మోసగాడు మారిన క్రమంలో గతంలో ఒక మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ చూసాం మనం. ఆ మంత్రి కూడా కంటిన్యూ ఉంచాల సగం 2.5 సంవత్సరాలు ఒకళ్ళు 2 సంవత్సరాలు ఒకళ్ళు. అదేవిధంగా ఇద్దరికి కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే దానికి దీనికి చూసుకున్నప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరికి రాష్ట్ర స్థాయి క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా సురేష్ గారు, ఆ తర్వాత మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కు కీలకమైనటువంటి వ్యవస్థలు ఈరోజు మాదిగల్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు ఉండేవాడు, వరలరామయ్య గారు, అదేవిధంగా గూడూరు రక్షణ బాబు. కానీ ఈరోజు నాలాగా 7 ఈరోజు మాదిగలు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గా, జనరల్ కార్పొరేషన్ చైర్మన్ గా, నెట్కాప్ కావచ్చు, గ్రంథాలయ సంస్థ కావచ్చు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బోర్డు కావచ్చు, చెప్పుకుంటూ పోతా ఉంటే 7 ఫస్ట్ టైం చరిత్రలో ఈ చిన్న రాష్ట్రానికి 7 మాదిగ కార్పొరేషన్ మాదిగలకి చైర్మన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప పరిణామం భావిస్తాను. అంతేకాకుండా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈరోజు 4 ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా జడ్పీ చైర్మన్, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు ఈరోజు 4 ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అంతేకాకుండా ఈరోజు మరి ఎమ్మెల్సీలు గతంలో ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఈ రోజు చూసుకుంటే 2 ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోనసీమ లాంటి, ఈస్ట్ గోదావరి లాంటి 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా మాదిగ క్యాండిడేట్ కి గుర్తింపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తారంటే, ఈ రోజు ఒక సూక్ష్మ లెవెల్లో మాదిగల్ని ఎక్కడ విస్మరించామో అక్కడి నుంచి వాళ్ళు మనం పికప్ చేసుకున్నటువంటి దాంతో అత్యధిక రాజకీయ గుర్తింపించింది ఈ గవర్నమెంట్లో అనేది స్పష్టంగా చెబుతా ఉన్నాం. అదే క్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఈరోజు అత్యధికంగా మాదిలికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా పార్లమెంట్లోకి ఒక సామాన్య మాదిగిని నందిగం సురేష్ లాంటి అతన్ని ఆంధ్ర మొట్టమొదటిసారిగా గుర్తింపించి గెలిపించినటువంటి ధీరుడు, వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల
ఏంటంటే ఈ రాష్ట్రంలో మాదిగలకి రాజకీయంగా పునాదేసి మాదిగలకి రాజకీయ గుర్తింపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో ఎలాంటి సందేహం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్థిక స్వావలంబన ఏ విధంగా జరిగింది? ఇప్పుడు రాజకీయంగా మీకు కేబినెట్ మినిస్టర్లే కానివ్వండి, పార్లమెంట్ స్థాయిలో మిమ్మల్ని పంపించడం కానివ్వండి, జడ్పీ చైర్మన్గా కానీ మేయర్లుగా కానీ, డిప్యూటీ మేయర్లుగా కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, వైస్ ఎంపీపీలు కానీ, ఈ విధంగా ఎన్నో పదవులు మీకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ మహిళా సాధికారత కూడా మీలో కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు సగానికి సగం అందరినీ కూడా మాదిగల్లోనూ లేదా బీసీఎస్సీల్లోనూ వెనక అసలు మామూలుగా పురుషులే ముందుకు రావడం కష్టం అంటే మహిళలు ఎక్కడ కనపడేవారు కదా. కానీ ఈ రోజు మనలో కూడా 50% మహిళలకు స్థానాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు? రేపు పొద్దున్న ఎలక్షన్లో ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు? అదే విధంగా ఆర్థికంగా ఏ విధంగా స్థిరపడ్డారని మీరు అనుకుంటున్నారు? దాని మీద మీ ఆలోచన ఏంటి? మీ సూచనలు సలహాలు ఏంటి? గతంలో మనం క్యాలెండర్ చూసాం. క్యాలెండర్ అంటే పండుగల కోసం క్యాలెండర్ పెట్టుకున్నాడు. కానీ ఈ రోజు ఒక ఆర్థిక స్వావలంబన కోసం ఈ రోజు నవరత్నం రూపంలో ప్రతి నెల ఇదిగో నేను ఈ కార్యక్రమం చేయబోతానని చెప్పేసి క్యాలెండర్ వేసి చెప్పినట్టు చేసినటువంటి ప్రభుత్వాన్ని నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ క్రమంలోనే మరి ఇంత పెద్ద సమూహంలో మాదిగలు చూసుకున్నప్పుడు మాదిగలకి రాజకీయంగా ఆర్థికంగా అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా బాబు జగజ్జన్ అయితే కలగనటువంటి సామాజిక న్యాయం ఈ రోజు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే రాజకీయమే కాకుండా రాజ్యాధికారమే కాకుండా ఆర్థిక స్వావలంబనే కాకుండా ఈరోజు దాదాపు 62 లక్షల మంది లబ్ధిదారులకి ఈరోజు సంక్షేమం ఇచ్చేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గత ప్రభుత్వాలు ఏంటంటే ఏదో ఒక ఇన్నోవా కార్ ఇచ్చి ఏదో 10 మందికి బరిగొడ్లు ఇచ్చి లేదా 10 మందికి గుడ్ల షాపులు ఇచ్చి ఇదే మా సంక్షేమాన్ని చూపించే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఎస్సీ మాదిగల్లో బిలో ప్రావర్టీ లైన్కి ఉన్నటువంటి ఎవరైతే దిగువన ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి వ్యవస్థ లేకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక సంక్షేమం ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక డెవలప్మెంట్కి పెద్ద పునాదించినటువంటి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందువల్ల ఏదైతే గత ప్రభుత్వాల కంటే మిన్నగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. అందువల్ల మేమంతా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి అంటూ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇతరే ముఖ్యమంత్రిగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ఉండాలనే దాంట్లో మేము ముందుండి పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీకు ప్రత్యేకంగా మాదిగ సామాజిక వర్గం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి ఎస్సీ సంబంధించిన వరకు చూస్తే మనం 3 కార్పొరేషన్లు మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం సెపరేట్గా. దీని మీద మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మాదిగలను గుర్తించి గౌరవించి ఈ ప్రభుత్వంలో ఒక అవకాశం కల్పించడం కోసం మాదిగ కార్పొరేషన్ ఏర్పడిన పరిస్థితుల నుంచి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మా మాదిగలకి ఇదిగో మాకు ఏదైనా సమస్య వస్తే మా కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే మా చైర్మన్ ఉంటాడు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి అని చెప్పుకోవడానికి ఒక నమ్మకానికి భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగ కార్పొరేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ కేసులు కావచ్చు, అదేవిధంగా ఏదైనా కేసులు జరిగితే కావచ్చు, ఏదైనా ల్యాండ్ విషయాలు కావచ్చు, ఇంకేదైనా సమస్యలు ఆఫీస్ పరంగా సమస్యలు ఉంటే మా దగ్గరకు వస్తే మేము గౌరవ పెద్దలు అయినటువంటి సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర ద్వారా లేదా గౌరవ ముఖ్యమంత్రి తెలియజేసి ఇదిగో మాకు ఈ సమస్య అని చెప్పేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక పరిష్కార వేదికలాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి ఒక పరిష్కార కేంద్రంలో మాదిగ కార్పొరేషన్ పెట్టి మాకు ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప అవకాశం ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. అందుకనే అన్ని సామాజిక వర్గాలు కూడా మరి ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గంలో మీరే రావాలి, మీరే మాకు కావాలి అని అంటూ మేమంతా సిద్ధం. మేమంతా సిద్ధం. సిద్ధం. నమస్కారం. నమస్తే.